అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎదురు చూపులు ఫలించాయి. వస్తాడో రాడో, ఉన్నాడో లేడో కూడా తెలియని కన్న కొడుకు క్షేమంగా ఉన్నాడని, ఇంటికి కూడా త్వరలో వస్తాడని తెలుసుకున్న ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మంగళవారం డీజీపీ ఎదుట లొంగిపోవడంతో కుటుంబ సభ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కారడవిలోనే 30 ఏళ్ల అజ్ఞాతవాసం, కుటుంబ సభ్యులకు ఆచూకీ తెలియని వైనం, కనీసం ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి. అడవిలో ఎప్పుడు తుపాకులు గర్జించినా వీరికి భయమే. వీరి వేదన ఇప్పుడు తీరింది. ఎదురుచూపులు ఫలించాయి. మంగళవారం మావోయిస్టు చరిత్రలోనే అత్యంత కీలక లొంగుబాటు జరిగింది. ఒకేసారి 4 అగ్రనేతలు అరణ్యం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గంగన్నతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ కూడా ఉన్నారన్న సమాచారం వారి కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. ములుగు జిల్లా తాడువాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ తన పెద్దనాన్న కుమారుడైన నాగేశ్వరరావు ప్రోద్బలంతో పీపుల్స్ వార్ వైపు అడుగులు వేసి దాదాపు 30 ఏళ్లు అడవిలోనే అజ్ఞాత జీవితం గడిపారు. ఏటూరు నాగారం మహదేవపూర్ దళ సభ్యుడి నుంచి ప్రస్థానం మొదలై అంచెలంచెలు ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 3 దశాబ్దాల క్రితం ఇల్లు విడిచి వెళ్లిన దామోదర్ ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. అతని క్షేమ సమాచారం తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఎప్పుడు అడవిలో కాల్పులు జరిగినా ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన పడ్డారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు జల్లెడపడుతున్న క్రమంలో చొక్కారావు ప్రాణాలకు హాని జరుగుతుందని కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. ఉద్యమ బాట పట్టిన ఆయన ప్రస్తుత పరిస్థితిలో లొంగిపోయి ఇంటికి తిరిగి రావాలని అంతా కోరుకున్నారు. అనూహ్యంగా వారు కోరుకున్నట్లుగానే చొక్కారావు లొంగుబాటు సమాచారం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న తల్లి బతుకమ్మ, వదిన పైడక్క సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు. లొంగిపోయినావు కాబట్టి తొందరగా మా ఇంటికి రావాలని నేను బాగా కోరుతున్నా. కుటుంబ సభ్యులకు కలుసుకొని అందరం కలిసి బతకాల బిడ్డ. అమ్మ కాళ్ళు అందరం కలిసి బతుకుతే పిల్లగాన్ని పట్టుకొని మనం ఒక కుటుంబం చేసుకొని మంచిగా ఇల్లు కట్టుకొని ఒక వాడైతే మనమే. లేదు చనిపోయిందని మా వాళ్ళను, లేదని మేము కూడా నమ్ముకున్నాం చచ్చిపోయిందని. నమ్మిన కానీ నేను నమ్మలేదు. ఇప్పుడు తినగాడని నాకు గిడ మచ్చ కొంచెం అంత బట్టి ఉంటుంది. ఇక్కడ గిడ పుట్టు మచ్చ ఉంటుంది. నాకు అంత గుర్తా లేదు. చనిపోలేదు, బాబాయ్ చనిపోలేదు, మంచిగా ఉన్నదని ఇక మాట్లాడినా. బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ కుటుంబం నుంచి 4 ఉద్యమ చరిత్ర ఉంది. దామోదర్ పెదనాన్న కుమారుల్లో రాంబాబు ఎలియాస్ జనార్దన్ ముందుగా పీపుల్స్ వార్లోకి వెళ్లగా ఆ తర్వాత ఆయన సోదరులు నాగేశ్వరరావు, మురళి కూడా ఉద్యమ బాట పట్టారు. రాంబాబు చనిపోగా నాగేశ్వరరావు, మురళిలు ఎన్కౌంటర్లలో మృత్యువాత పడ్డారు. వీరి చిన్నాన్న కుమారుడైన దామోదర్ బయ్యక్కపేటలో ప్రాథమిక విద్యాభ్యాసం, గోవిందరావుపేటల్లో ఇంటర్ వరకు చదివారు. కడుపున పుట్టిన కుమారుణ్ణి కళ్లారా చూసుకోవాలని దామోదర్ తల్లి బతుకమ్మ 1000 కళ్లతో ఆశగా ఎదురుచూస్తోంది.